హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. రాధ విక్రమ్ కృష్ణ తన చేతికి పెట్టిన మెహందీ చూసుకుంటూ విక్రమ్ కృష్ణతో గోరింటాకు బాగా పెట్టావు అంటుంది. విక్రమ్ కృష్ణ, నీ చెయ్యి ఎర్రగా పండితే ఇంట్లో వాళ్ళు నేను మంచి మొగుడిని అనుకుంటారు అంటాడు. రాధ, గోరింటాకు ఎర్రగా పండడం పెట్టిన వాళ్ళ క్రెడిట్ కాదు అంటుంది. విక్రమ్ కృష్ణ, తెలుసు, మెడలో తాళి కట్టిన వాడితే క్రెడిట్, ఆ రకంగా కూడా ఇంట్లో వాళ్ళు ఆ క్రెడిట్ నాకే ఇస్తారు కదా అంటాడు. రాధ, వాళ్ళు ఇచ్చినా తీసుకునే అర్హత నీకు లేదు అంటుంది. ఎందుకంటే మనది దొంగ పెళ్ళి కాబట్టి, నువ్వు దొంగ మొగుడివి కాబట్టి, నా అసలు మొగుడికి రావాల్సిన క్రెడిట్ని దొంగ మొగుడివి నువ్వు కొట్టేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి అంటుంది రాధ. విక్రమ్ కృష్ణ, కొట్టేయడం ఏమిటి, కొట్టేయడానికి నేనేమి దొంగని కాదు, పోలీస్ని అంటాడు. రాధ, అవును, నువ్వు దొంగ పోలీస్వి, పోలీస్ దొంగవి అంటుంది. విక్రమ్ కృష్ణ, ఏం మాట్లాడుతున్నావు అంటాడు. రాధ, నిజం మాట్లాడుతున్నాను. అగ్రిమెంట్ పేపర్స్ కోసం ఆల్రెడీ ప్రియా వాళ్ళ రూమ్ లోపలికి దొంగతనానికి వెళ్ళొచ్చావు కదా, అప్పుడు నిన్ను దొంగ పోలీస్ అనొచ్చు కదా అంటుంది. ఇక ప్రియా దమయంతి రూమ్ లోపలికి వస్తారు. దమయంతి రూమ్ వైపు చూస్తూ, నాకు ఏదో తేడా కొడుతుంది, ఎవరో వచ్చినట్టు ఏదో వెతికినట్టు నాకు డౌట్గా ఉంది బేబీ అంటుంది. ప్రియా, మనకు తెలియకుండా ఈ రూమ్లోకి ఎవరొచ్చుంటారు అంటుంది. దమయంతి, మీ బావే వచ్చుంటాడు అంటుంది. ప్రియా, బావెందుకు వస్తాడు మామ్ అని అడుగుతుంది. దమయంతి, మన మీద అనుమానం వచ్చుండొచ్చు అంటుంది. ప్రియా, అనుమానం ఎందుకు వస్తుంది అని అడుగుతుంది. దమయంతి, మనము ఆ రాధా వాళ్ళ మీద విపరీతమైన ప్రేమను వలుకపోస్తున్నాం కదా, అందుకు అంటుంది. వాళ్ళు అగ్రిమెంట్ పేపర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఉండొచ్చు కదా, అలా చెక్ చేసినప్పుడు ఆ అగ్రిమెంట్ పేపర్స్ కనపడకపోతే అవి మన చేతికి చిక్కాయేమో అన్న ఆలోచనతో మీ బావ ఈ రూమ్ లోపలికి వచ్చి వెతికుండొచ్చు కదా అంటుంది. వాళ్ళు ఆ పేపర్స్ వెతికే ఛాన్స్ ఉంది, కానీ ఆ పేపర్స్ మాత్రం వాళ్ళకు దొరికే ఛాన్సే లేదు. వాళ్ళు ఎంత వెతికినా కనపడినంత భద్రంగా వాటిని దాచిపెట్టాను అంటుంది. ప్రియా, ఎక్కడ దాచిపెట్టావు అని అడుగుతుంది. దమయంతి, ఎక్కడ దాచాలో అక్కడే దాచాను, నువ్వేం టెన్షన్ పడకు, ఇప్పుడు టెన్షన్ పడాల్సింది మనం కాదు, ఆ రాధా వాళ్ళు అని అంటుంది దమయంతి. ఇక రాధా విక్రమ్ కృష్ణతో, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నువ్వు దొంగ పోలీస్ దొంగవా అన్న దాని గురించి కాదు, ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఎక్కడ దాచారో ఆలోచించాలి. తెల్లారేసరికల్లా అగ్రిమెంట్ పేపర్స్ మన చేతికి రాలేదు అంటే ఖచ్చితంగా పెద్ద గొడవ జరుగుతుంది, అందరి ముందు మన బండారం బయటపడుతుంది, ఆ తర్వాత నీకు ప్రియకు పెళ్లి జరుగుతుంది అంటుంది. విక్రమ్ కృష్ణ, అది మాత్రం జరగకూడదు అంటాడు. రాధ, జరగకూడదు అంటే అగ్రిమెంట్ పేపర్స్ ఎలాగోలా మనం సంపాదించాలి అంటుంది. విక్రమ్ కృష్ణ, అవి ఎక్కడ దాచారో ఎలా తెలుసుకోవాలి, ప్రియను పెళ్లి చేసుకోకుండా ఎలా తప్పించుకోవాలి అంటాడు. రాధ, నీ పోలీస్ బుర్రతో ఆలోచించు, ఏదో ఒక ఐడియా వస్తుంది అంటుంది. విక్రమ్ కృష్ణ ఆలోచిస్తూ, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, ప్రియతో పెళ్లి తప్పించుకోవడానికి ప్రియనే టూల్గా వాడుకోవాలి అంటాడు. ఇక ప్రియ రావడం చూసిన విక్రమ్ కృష్ణ రాధ గొడవ పడుతూ ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. విక్రమ్ కృష్ణ షటప్ అంటాడు. రాధ యూ షటప్ అంటూ అరుస్తుంది. విక్రమ్ కృష్ణ, కట్టుకున్న మూడినే షటప్ అంటావా, ఇలా ప్రతిదానికి మొగుడితో గొడవ పడే నీలాంటి దాన్ని అంటాడు. రాధ, మొగుడు అంటూ తెగరెచ్చిపోతున్నావేంటి, నువ్వు కట్టుకున్న మొగుడివి కాదు, అగ్రిమెంట్ మొగుడివి, అది గుర్తుపెట్టుకో అంటుంది. విక్రమ్ కృష్ణ, అదే నేను చేసిన తప్పు, నన్నెంతో గాఢంగా ప్రేమించిన ప్రియను కాదని నేను అగ్రిమెంట్ పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను. అసలు ప్రియ నన్ను ఎంతగా ప్రేమిస్తుందో తెలుసా, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది, నా కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడుతుంది, అసలు తను పుట్టిందే నా కోసం అన్నంత ప్రేమను పెంచుకుంది. నన్ను అంతలా ప్రేమించిన ప్రియ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను, తనతో పెళ్లి తప్పించుకోవడం కోసం దొంగ పెళ్లి చేసుకున్నాను, ప్రియలాంటి పవిత్రమైన ప్రేమను కాదని నీలాంటి కమర్షియల్ మనిషిని అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను అంటాడు. రాధ, నేనేమైనా చేసుకోమని నీ వెంట పడ్డానా, నువ్వే కదా నా వెంటపడి బతిమాలి నన్ను ఆ దొంగ పెళ్లికి ఒప్పించి అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు చేయించావు అంటుంది. విక్రమ్ కృష్ణ, అందుకే ఇప్పుడు ఇంత బాధపడుతున్నాను అంటాడు. ప్రియలాంటి గొప్ప ప్రేమికురాల్ని దూరం చేసుకున్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది తెలుసా అంటాడు. ప్రియ నన్ను అంతలా ప్రేమిస్తున్న విషయం అప్పుడు తెలుసుంటే అసలు నిన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకుని ఉండేవాడినే కాదు,
నీలాంటి తలనొప్పిని తెచ్చి తల మీద పెట్టుకునేవాడిని కాదు. ఎంచక్కా ప్రియను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేవాడిని అంటాడు. రాధ, ఏంటి కొత్తగా నీ మరదల మీద ఇంత ప్రేమను వలకపోస్తున్నావు? కొంపతీసి నువ్వు కూడా నీ మరదల్ని ప్రేమించడం మొదలుపెట్టావా ఏంటి అంటుంది. విక్రమ్ కృష్ణ, అవును మొదలుపెట్టాను. నా మరదలు నన్ను ఎంత ప్రేమిస్తుందో తెలిసాక నేను కూడా నా మరదల్ని ప్రేమించడం మొదలుపెట్టాను అంటాడు. రాధ, ప్రేమించడం మొదలుపెట్టావు అంటే నీ మరదల్ని పెళ్లి చేసుకుంటావా ఏంటి అంటుంది. విక్రమ్ కృష్ణ, చేసుకుంటాను. చేసుకుంటే తప్పేంటి? నేను నా మరదల్ని పెళ్లి చేసుకుంటే నీకేంటి బాధ అంటాడు. రాధ, నాకేం బాధ లేదు, నువ్వే బాధపడతావు. ఎందుకంటే మన అగ్రిమెంట్ పెళ్లి పూర్తయ్యేంత వరకు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. మరదల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాను, జాగ్రత్త అని చెప్పి రాధ వెళ్ళిపోతుంది. విక్రమ్ కృష్ణ, వచ్చిందండి వయ్యారి అనుకుంటూ ప్రియా ప్రియా అంటూ సాంగ్ పాడుకుంటూ ఉంటాడు. ఇదంతా చూస్తూ ఉన్న ప్రియా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇంతకాలానికి బావకి నా మీద ప్రేమ కలిగిందా? నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అని అనుకుంటూ విక్రమ్ కృష్ణ దగ్గరకు వచ్చి టీపాయ్ మీదున్న మందు బాటిల్ తాగుతుంది. విక్రమ్ కృష్ణ, ప్రియా ఏం చేస్తున్నావు అంటాడు. ప్రియా, సారీ బావా, ఆనందం తట్టుకోలేకపోతున్నాను అంటుంది. విక్రమ్ కృష్ణ, పడింది పిట్ట అనుకుంటూ, అసలు నువ్వొచ్చి ఎంతసేపు అయింది అంటాడు. ప్రియా, నా మీద నీ మనసులో ఉన్న ప్రేమ దూసుకొస్తున్నప్పుడు వచ్చాను బావా అంటుంది. విక్రమ్ కృష్ణ, అంటే మాటలన్నీ నువ్వు విన్నావా అంటాడు. ప్రియా, విన్నాను కాబట్టే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో అర్థమైంది. అది అర్థమైంది కాబట్టే తట్టుకోలేనంత ఆనందం కలిగింది. అంత ఆనందం కలిగింది కాబట్టి బాటిల్ ఎత్తేసాను, బాటిల్ మొత్తం తాగేశాను అంటుంది. విక్రమ్ కృష్ణ, సారీ ప్రియా, ఇంతకాలం నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను అంటాడు. ప్రియా, నో సారీ బావా, ఇప్పుడు అర్థం చేసుకున్నందుకు మాత్రం నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అంటుంది. విక్రమ్ కృష్ణ, నువ్వు అర్థం చేసుకున్నా నేనిప్పుడు హ్యాపీగా ఉండలేను ప్రియా అంటాడు. ప్రియా, మరెప్పుడు హ్యాపీగా ఉంటావు అంటుంది. విక్రమ్ కృష్ణ, అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్న ఆ రాక్షసిని వదిలించుకుని సాంప్రదాయబద్ధంగా నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను అంటాడు. ప్రియా, అయితే రాధను పంపించేసి మనం పెళ్లి చేసుకుందాం అంటుంది. విక్రమ్ కృష్ణ, అదంత ఈజీ కాదు ప్రియా. అగ్రిమెంట్ పేపర్స్ చించి ఆ రాధ మొహం మీద కొడితే కానీ మనం పెళ్లి చేసుకోలేమంటాడు. ప్రియా, అలాగే చించి మొహం మీద కొడదామంటుంది. విక్రమ్ కృష్ణ, ఎలా కొడతాం? అగ్రిమెంట్ పేపర్స్ కనబడడం లేదు, ఆ రాధే ఎక్కడో దాచిపెట్టేసింది అంటాడు. ప్రియా, పిచ్చి బావా, అగ్రిమెంట్ పేపర్స్ దాచిపెట్టింది రాధ కాదు, మా మమ్మీ మామయ్య వాళ్ళ ఇంట్లో భద్రంగా దాచిపెట్టింది అంటుంది. విక్రమ్ కృష్ణ, దొరికావే అనుకుంటూ ప్రియతో వెరీ గుడ్ అంటాడు. ఇప్పటి వరకు అగ్రిమెంట్ పేపర్స్ రాధ దగ్గర ఉన్నాయేమో అని చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు అవి ఎక్కడున్నాయో తెలిసింది కాబట్టి మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే అంటాడు. విక్రమ్ కృష్ణ ప్రియ తూలి పడబోతూ ఉంటే వెళ్ళి పడుకో అంటాడు. ప్రియ, నా బావ నాకు దక్కాడు, అది చాలు నాకు అంటూ ఐ లవ్ యూ బావా అని చెప్పి ప్రియ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా చూస్తూ ఉన్న రాధ హ్యాపీగా ఫీల్ అవుతూ విక్రమ్ కృష్ణ దగ్గరకు వస్తుంది. విక్రమ్ కృష్ణ చలో భవానీ శంకర్ హౌస్ అంటాడు. ఇక భవానీ శంకర్ తన ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి తన చుట్ట కొట్టేసినందుకు ఆ వ్యక్తిని కొట్టి తన మనుషులతో ఆ వ్యక్తి కాళ్ళు చేతులు కట్టి లోపల పడేయమని చెప్పి మిగతా కోటింగ్ రేపిస్తాను అంటాడు. విక్రమ్ కృష్ణ రాధా బైక్ మీద భవానీ శంకర్ ఇంటి దగ్గరకు వస్తారు. రాధా, ఇల్లు అక్కడుంటే ఇక్కడ ఆపావేంటి అంటుంది. విక్రమ్ కృష్ణ, బైక్ సౌండ్ వింటే భవానీ శంకర్ మనుషులు అలర్ట్ అవుతారు, మనం సైలెంట్గా అక్కడికి వెళ్ళాలి అంటాడు. రాధ, తమరి దగ్గర దొంగ బుద్ధులు బాగానే ఉన్నాయి అంటుంది. విక్రమ్ కృష్ణ కోపంగా చూడడంతో దొంగలు దొంగతనానికి ఎలా వెళ్తారో మీకు బాగా తెలుసని నా ఉద్దేశం అంటుంది. విక్రమ్ కృష్ణ జోక్ చేసింది చాలు కానీ పద అంటాడు. రాధ, ఒక్క నిమిషం అంటూ నాకు ఒక ధర్మ సందేహం అంటుంది. ఇందాక అగ్రిమెంట్ పేపర్స్ ఎక్కడున్నాయో అడగడం కోసం నువ్వు ప్రియతో చాలా ప్రేమగా మాట్లాడావు కదా, అది నిజంగా యాక్టింగేనా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ 100% యాక్టింగే అంటాడు. రాధ, నాకు అలా అనిపించలేదు అంటుంది. నువ్వు నిజంగా ప్రియను ప్రేమిస్తున్నావేమో అనిపించింది. అలా ఎందుకు అనిపించింది అంటే నువ్వు ప్రియతో మాట్లాడుతున్న ఒక్కొక్క మాట నీ మనసు అంతరాలలోంచి పొంగి పొంగి వచ్చినట్లు అనిపించింది అంటుంది. విక్రమ్ కృష్ణ ఇంకేం అనిపించింది అని అడుగుతాడు.
రాధ, అనవసరంగా నువ్వు నన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నావేమో, హాయిగా ప్రియను పెళ్లి చేసుకొనుంటే చాలా హ్యాపీగా ఉండేవాడివేమో అనిపించింది అంటూ, పోనీ ఇప్పుడు ట్రై చేయకూడదా అంటుంది. విక్రమ్ కృష్ణ, ట్రై చేస్తాను, నువ్వు ఇలా మాట్లాడితే నీ ముక్కుని మూతిని కలిపి కుట్టేయడానికి ట్రై చేస్తాను అంటూ, వచ్చింది అగ్రిమెంట్ పేపర్స్ కోసం, అనవసరమైన డిస్కషన్స్ పెట్టుకోవడం కోసం కాదు అంటూ పద అంటాడు. ఇక సునంద నందగోపాల్ రాధ కోసం చీర నగలు తీసుకుని రాధ రూమ్ దగ్గరకు వస్తారు. సునంద నందగోపాల్తో, ఈ చీర నెక్లెస్ రాధకు నచ్చుతుందంటారా అని అడుగుతుంది. అత్తగారు అంత ప్రేమగా కొంటే ఎందుకు నచ్చదోయ్, ఖచ్చితంగా నచ్చుతుంది అంటాడు. సునంద డోర్ కొట్టి రాధను పిలుస్తుంది. నందగోపాల్ రెస్పాన్స్ లేదంటే పడుకున్నారేమో అంటాడు. సునంద, అప్పుడే ఎందుకు పడుకుంటారు, తలుపు తీసుంది అంటే పడుకోలేదని అర్థం అంటూ రాధను పిలుస్తూ డోర్ ఓపెన్ చేసి, ఇద్దరు గదిలో లేరేంటి, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు అంటుంది. నందగోపాల్, కొత్త జంట కదా, వెన్నెల్లో అలా సరదాగా షికారుకి వెళ్ళి ఉంటారు అంటాడు. ఇక విక్రమ్ కృష్ణ రాధ భవానీ శంకర్ ఇంట్లో అగ్రిమెంట్ పేపర్స్ కోసం వస్తారు. రాధ వస్తువులు కిందికి తోస్తూ ఉంటే విక్రమ్ కృష్ణ అవి కింద పడి సౌండ్ రాకుండా పట్టుకుంటూ ఉంటాడు. అలా పడుతూ లేస్తూ కింద పాకుతూ వస్తూ ఉంటారు. చేతులు కట్టేసి ఉన్న వ్యక్తిని చూసి రాధ విక్రమ్ కృష్ణతో, ఇతను మనల్ని చూసి కూడా అరవలేదేంటి అంటుంది. విక్రమ్ కృష్ణ, చేతులు కట్టేసి ఉన్నారు చూడక్కడా అంటాడు. దొంగతనానికి వచ్చి దొరికిపోయినట్టున్నాడు అంటాడు. రాధ, ఇప్పుడు మనం కూడా దొరికిపోతే అలా కట్టేస్తారా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ, మనం దొరకము, అలా కట్టేరు, నోరు మూసుకుని పద అంటూ అతనితో ఇష్ అంటూ సైగ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. అతను ఇప్పుడు వీళ్ళిద్దరూ వచ్చిన విషయం అయ్యగారికి చెప్పేద్దామా అనుకుని, వద్దులే ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ దెబ్బలు తినాల్సి వస్తుంది అనుకుంటాడు. ఇక దమయంతి ప్రియ తూలుతూ రావడం చూసి, బేబీ మళ్ళీ తాగావా అంటుంది. ప్రియ, ఒకసారి తాగాను అంటుంది. దమయంతి, మందు తాగనని నాకు మాటిచ్చి మళ్ళీ తాగావా అంటుంది. ప్రియ, నీకు మాటిచ్చాను కదా, మర్చిపోయాను మా అమ్మ అంటుంది. ఆ ఆనంద క్షణంలో మందు బాటిల్ కనపడింది తప్ప నీకిచ్చిన మాట గుర్తు రాలేదు అంటుంది. దమయంతి, మందు తాగేంత ఆనందం నీకు ఏమొచ్చింది అంటుంది. ప్రియ, అలాంటి సిచ్యుయేషన్ వచ్చింది, బావ నన్ను ఫుల్గా ప్రేమిస్తున్నాడని తెలిసింది, దాంతో నేను ఫుల్గా తాగేశాను అంటూ, సారీ, ఫుల్గా తాగలేదు, క్వార్టరే తాగాను అంటుంది. దమయంతి, బావేంటి నిన్ను ప్రేమించడం ఏమిటి, తాగి ఏదేదో వాగుతున్నావు అంటుంది. ప్రియ, తాగకపోయినా ఇదే వాగేదాన్ని, నిజంగా బావ నన్ను లవ్ చేస్తున్నాడు మామ్ అంటుంది. దమయంతి, ఎవరు చెప్పారా విషయం అని అడుగుతుంది. ప్రియ, ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను, బావే చెప్పాడు అంటూ, బావ తన ఓన్ నోటితో ఓన్ మనసుతో ఓన్గా నాతో చెప్పాడు అంటుంది. చిన్నప్పటి నుంచి నేను బావని ఎంత లవ్ చేశానో తెలియక రాధను అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నాడంట. ఇప్పుడు నా లవ్లో డెప్త్ అర్థమయ్యి నన్ను లవ్ చేయడం మొదలుపెట్టాడంట. నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడంట. అగ్రిమెంట్ పేపర్స్ రాధ మొహాను కొట్టి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంట. కాకపోతే అగ్రిమెంట్ పేపర్స్ ఎక్కడున్నాయో తెలియక టెన్షన్ పడుతున్నాడు అంటూ, నేను ఒక జోక్ చెప్పనా అంటుంది. రాధే అగ్రిమెంట్ పేపర్స్ దాచిపెట్టిందనుకుంటున్నాడు, పాపం పిచ్చి పావా అంటూ ప్రియ పెద్దగా నవ్వుతూ ఉంటుంది. నేను మంచి మర్దల్ని కదా, అందుకే అగ్రిమెంట్ పేపర్స్ మామయ్య వాళ్ళింట్లో భద్రంగా ఉన్నాయని బావకు చెప్పి బావకు ధైర్యం చెప్పాను అంటుంది ప్రియ. దమయంతి షాక్ అవుతుంది. ఇక విక్రమ్ కృష్ణ రాధ భవానీ శంకర్ ఇంటి దగ్గర భవానీ శంకర్ గదిలోకి వస్తారు. భవానీ శంకర్ బెడ్ మీద నిద్రపోతూ ఉంటాడు. ఇక విక్రమ్ కృష్ణ ఇంటి దగ్గర రాధ విక్రమ్ కృష్ణలకు నల్లపూసల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ రాధ మెడలో పసుపు తాడు కట్టబోతూ ఉంటే రాధ ఆపుతుంది. సునంద, ఎందుకు వద్దంటున్నావు అంటుంది. దమయంతి, నేను చెప్తాను అంటూ రాధ విక్రమ్లు ప్రేమించుకున్నారన్నది అబద్ధం అంటుంది. వీళ్ళది అగ్ని సాక్షిగా జరిగిన అసలైన పెళ్లి కాదు, చట్టం సాక్షిగా జరిగిన అగ్రిమెంట్ పెళ్లి అంటుంది దమయంతి. దమయంతి మాటలు విని రాధ షాక్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.